ఆ మట్టిలో మాణిక్యానికి మార్గదర్శి మన మిత్రుడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్న కళ్యాణ్ గారు. ఆయనకి డేటా సెంటరే ఉంది. ఆ అమ్మాయికి స్కిల్ డెవలప్మెంట్ చేయడం పెద్ద కష్టం కాదు. ఒకసారి ఆ అబ్బాయికి చేస్తే 20,000 30,000 ఆదాయం వస్తుంది. రేపు రాబోయే రోజుల్లో మీరు చూస్తారు ఆ అమ్మాయి ఇప్పుడంతా డల్గా ఉంది. ఎందుకు? ఆ వాతావరణం మారిగా ఉంది. ఇంట్లో సమస్యలు, ఒక ఇంట్లో నలుగురు ఉండాలి, ఫ్రీడమ్ లేదు, 10 రూపాయలు కావాలంటే డబ్బులు లేవు, బయట పోయే ఇది లేదు, అన్నిటికీ భర్తకు ఓసారి పని దొరకదు, ఓసారి దొరుకుతుంది, దొరకకపోతే అందరూ కూర్చొని దిగులు పడిపోయి ఎట్ట బతకాలని ఆలోచన. ఈ అమ్మాయి స్వతహాగా 30,000 40,000 లక్ష రూపాయలు సంపాదించే రోజు తొందరలో వస్తుంది. అదే ప్రత్యేకత ఈ రాజధానికి. ఇలాంటి దాతల ముందుకొస్తే మార్గదర్శకులుగా ఉంటే 100 కుటుంబాలని మీరు చూస్తారు. కళ్యాణ్ గారు బాగు చేయబోతున్నారు. ఇళ్ళు కట్టించే బాధ్యత, వారికి ఏం కావాలో చేసే బాధ్యత నాది. వాళ్ళ జీవితాల్లో వెలుగు చూపించే బాధ్యత కళ్యాణ్ గారిదని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ, ఇదే అర్థం కాని వాళ్లకు అర్థమయ్యేట్టుగా చెప్పడం. కొంతమంది మాట్లాడుతూనే ఉన్నారు. కనీసం మీ జీవితంలో ఒక్క కుటుంబాన్ని బాగు చేశారా? కుటుంబాలు నాశనం చేశారు. అలాంటి వాళ్ళు కూర్చొని మాట్లాడే రాజకీయం అంటే ఏంటి? అబద్ధాలు చెప్పడం రాజకీయమా? పింక్ డైమండ్ లేకపోతే పింక్ డైమండ్ మా ఇంట్లో ఉందని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి నేను 100 కోట్లకు దాని మీద డెఫర్మేషన్ కేసేస్తే మళ్ళా అధికారంలోకి వచ్చి అసలు పింక్ డైమండ్ లేదని మళ్ళా కోర్టులో కేసు విత్డ్రా చేసుకుంటే కాదని ప్రైవేట్ వాళ్ళు పెట్టి నేను దాని మీద ఫైట్ చేస్తున్నా. అదే మరిగా బాబాయిని గొడ్డలతో లేపేసి గుండెపోటును నా మీద వేసేసి ఓట్లు సంపాదించుకొని తర్వాత ఎవరైతే చెల్లిని వాళ్ళు అడిగిన వాళ్ళందరినీ తప్పుడు కేసులు పెట్టి వేధించే పరిస్థితి రావడం చాలా సులభం. ఇలాంటి జీవితాలు బాగు చేయడం చాలా కష్టం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. సాక్షుల్ని తారుమారు చేసేయడం, చంపేయడం. ఇప్పటికే 6 మంది పోయారు. మీరు కూడా ఉండేవాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నేను ఈరోజు మోటివేట్ చేసేది కష్టమైన పని, మాటలు చెప్పడం సులభమైన పని. వీళ్ళను తిప్పించడం, వాళ్ళని ఒప్పించడం, వీళ్ళకు నచ్చ చెప్పడం, దారి చూపించడం అనేది ఒక చరిత్ర. వారు ఒక మాట అన్నారు, మీరు గుర్తుపెట్టుకోండి. 95లో నేను ముఖ్యమంత్రి అయ్యాను. 95లో ముఖ్యమంత్రి అయితే నాకు ఒక కోరిక ఉండేది, ఐటీ ప్రమోట్ చేయాలని. భవిష్యత్తుకు రాబోయే రోజుల్లో ఐటీ అనేది